ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ జూన్ 21కి అయితే ఫాదర్స్ డే ఉంది కాబట్టి అయితే వీడియో అయితే చేశాను. వీడియో మాత్రం 3Dలో ఉంటుంది. మీ దగ్గర ఒక 4 ఫొటోస్ ఉంటే ఫాదర్స్ తోటి దిగిన ఫొటోస్, సో వాటితో అయితే ఎడిటింగ్ అయితే చేసుకోండి. ఫస్ట్ అయితే ఒకసారి డెమో వీడియో చూడండి. ఫ్రెండ్స్ కాపీరైట్ ప్రాబ్లం వస్తాను సాంగ్ అయితే మ్యూట్ చేశాను. ఫుల్ సాంగ్తో వినాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే పెడతాను, అక్కడి నుంచి అయితే మీరు వీడియో అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే నేను పిక్సర్ యాప్ అయితే ఓపెన్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఉన్న పిక్సర్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. కింద ప్లస్ ఐకాన్ మీరు ట్యాప్ చేసుకొని పైన ఎడిట్ ఫోటో మీరు ట్యాప్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి మీరు మీ ఫాదర్స్ దిగిన ఫొటోస్ ఉంటాయి కదా, ఆ ఫొటోస్ అయితే తీసుకోండి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఫోటో తీసుకుంటున్నాను. ఓకే, ఈ ఫోటో తీసుకున్న తర్వాత కింద రిమూవ్ బీజీ ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకుంటే మీకు ఫోటోకున్న బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయితే అయిపోతుంది. జస్ట్ ఒక 10 సెకండ్స్ పడుతుంది. సో ఈలోపు మీకు బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయితే అయిపోతుంది. రిమూవ్ అయిపోయిన తర్వాత పైన డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ ట్యాప్ చేసుకుంటే మీకు ఫోటోకున్న బ్యాక్గ్రౌండ్ అయితే మీకు ఫోటో అయితే డౌన్లోడ్ అయితే అయిపోతుంది. ఓకేనా, అంటే బ్యాక్గ్రౌండ్ లేకుండా మీకు డౌన్లోడ్ అయితే అయిపోతుంది. ఓకేనా, సో ఈ విధంగా ఒక 4 ఫొటోస్ అయితే బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయితే చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీకు డిస్క్రిప్షన్లో ప్రీసెట్ లింక్ అయితే ఇచ్చాను. ఓకేనా, ఆ లింక్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓకేనా, ఆ లింక్ మీరు ట్యాప్ చేసుకొని ఈ లింక్ అయితే ఓపెన్ చేసుకోండి. ఈ విధంగా ఇంపోర్ట్ అయితే వస్తుంది. ఇక్కడ ఇంపోర్ట్ మీరు ట్యాప్ చేసుకుంటే మీకు ప్రీసెట్ అయితే ఎలక్ట్రిక్ యాప్లో అయితే ఇంపోర్ట్ అయితే అయిపోతుంది. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనుకో ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు, మీకు డిస్క్రిప్షన్లో వీడియో అయితే ఉంటుంది. అంటే ఇంపోర్ట్ చేసేటప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే సో ఎలా సాల్వ్ చేసుకోవాలని వీడియో అయితే చేశాను, ఆ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడి నుంచి అయితే వీడియో చూస్తే మీకు సాల్వ్ అయితే అయిపోతుంది. ఓకేనా, నెక్స్ట్ ఈ విధంగా వచ్చిన తర్వాత పైన నెక్స్ట్ మీరు ట్యాప్ చేసుకోండి. ఇక్కడ కంటిన్యూ టు టైమ్ లైన్ మీరు ట్యాప్ చేసుకోండి. నెక్స్ట్ అయితే ఈ విధంగా వస్తుంది. ఓకేనా, ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ 3D కెమెరా అయితే ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ ట్యాప్ చేసుకొని మరి ఇక్కడ 3D కెమెరా అయితే ఆఫ్ అయితే చేసుకుంటే మీకు ఈ విధంగా అయితే వస్తుంది. ఓకేనా, ఈ విధంగా వచ్చిన తర్వాత మీకు 4 ఫొటోస్ అయితే ఉంటాయి ఇక్కడ చూడండి. ఓకేనా, ఇక్కడ ఫోటో మీరు ట్యాప్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ ఫోటో మీరు ట్యాప్ చేసుకుంటే మీకు ఇక్కడ మీకు ఫొటోస్ అయితే ఉంటాయి. ఇక్కడ ఫోటో మీరు ట్యాప్ చేసుకొని కింద కలర్ అని ఫీల్ ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకోండి. సో మళ్ళీ ఇక్కడైతే ట్యాప్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో ఉంటుంది కదా, సో ఆ ఫోటో సెలెక్ట్ అయితే చేసుకొని పైన ప్లస్ మీరు ట్యాప్ చేసుకోండి. మీకు ఫోటో అయితే మీకైతే యాడ్ అయితే అయిపోతుంది. ఈ విధంగా యాడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ బ్యాక్ వచ్చేసి ఫోటోని అయితే కిందకనండి. కిందకంటే ఈ విధంగా మీకు ఇలా వచ్చినప్పుడు కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. ఈ విధంగా ఓకేనా, ఇలా మీరు ఒక ఫింగర్ తోటి ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఫోటోని. ఓకేనా, మీ దగ్గర ఒక ఫోటో ఉన్నా ఒక ఫోటో అన్నిటికీ అప్లై చేసుకోండి. ఒకవేళ 4 ఫొటోస్ ఉంటే ఈ విధంగా అన్నిటికీ ఇదే విధంగా సేమ్ ప్రాసెస్ చేసుకోండి. ఓకేనా, ఇంకా టెక్స్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ మీకు టెక్స్ట్ మై హీరో అని ఉంటుంది. ఓకేనా, అంటే జస్ట్ ఇక్కడ మై పవర్ మై హీరో అలా పెట్టాను. జస్ట్ మీరు టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకొని కింద ఎడిట్ టెక్స్ట్ మీద వచ్చేసి ఇక్కడ కావాలంటే టెక్స్ట్ అయితే చేంజ్ అయితే చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మై డార్లింగ్ అని పెడుతున్నాను. సో కావాలంటే మీరు మీ పవర్ లేకపోతే ఇంకేమైనా మీకు నచ్చినాయి కొటేషన్ అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా, కావాలంటే టెక్స్ట్ అయితే స్మాల్గా అయితే చేసుకోవచ్చు ఈ విధంగా. ఓకేనా, సో ఈ విధంగా చేసుకున్న తర్వాత పైన మీకు వేరే సింబల్ కనబడుతుంది, ఇక్కడ ట్యాప్ చేసుకొని వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఈ వీడియో మీకు లైక్ చేయండి. ఇంకేమైనా ఎడిటింగ్ కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో ఈ సాంగ్ మీదకి వెళ్ళి కావాలని కామెంట్ చేయండి, ఆ సాంగ్ మీదకి వెళ్ళి అయితే ఎడిటింగ్ అయితే చేస్తాను. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.